మెరిసే నక్షత్రాలు, దీపకాంతులు, డప్పుల మోతలు, నృత్యకారుల అద్భుతాలు, మైమరిపించే సంగీత మధురిమలతో సాగర నగరం మురిసిపోయింది. విశాఖ నగరం 3 దేశాల బంధాన్ని బలోపేతం చేస్తూ సమైక్యత, సంస్కృతి గానాన్ని వినిపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ మందిరంలో జరిగిన చీ ఉడుకా షో అందర్నీ అలరించింది. సాగరనగర విశాఖ 3 దేశాల కళా సంస్కృతి బంధానికి వేదికైంది. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరిగిన చీ ఉడక నృత్యోత్సవం అబ్బురపరిచింది. ఇండో జపాన్ బృందం సంయుక్త ప్రదర్శనలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ మందిరం పులకరించింది. భారత్ జపాన్ కళాబంధాన్ని ఆస్ట్రేలియాకు చెందిన చీ ఉడక అనే సంస్థ ఆవిష్కరించింది. జపాన్ కళాకారుల డప్పుల మోతలకు దక్షిణ భారత సంప్రదాయ నృత్యం భరతనాట్యం, కూచిపూడి జతయ్యాయి. నృత్యాలకు మాయాజాల ప్రదర్శన కూడా తోడైంది. విద్యుత్ దీపాల వెలుగులు వేదికను క్షణానికో తీరుగా మార్చేస్తూ ఆకట్టుకున్నాయి. చెన్నై, విశాఖ, హైదరాబాద్, ముంబైలో ప్రదర్శనలు ఇచ్చేందుకు వచ్చిన ఈ బృందం విశాఖలో తన ప్రదర్శనను ఏర్పాటు చేసింది. పర్యాటకంగా విశాఖను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. which connects two countries culturally. It's not only cultural ties, it's just a beginning. It strengthens the economic ties. There are a number of events which are going to take place in the city of Visakhapatnam in coming days. అద్భుత ప్రదర్శనతో విశాఖవాసుల్ని అలరించిన చీ ఉడక బృందాన్ని అధికారులు అభినందించి సన్మానించారు.